నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. దేశానికి అటు ఇటు ఉన్న మతోన్మాదులను వణికిచ్చే పనిలో మోడీ గారు ఉన్నారు. అండ్ దేశం లోపల ఉన్న అంటే కొన్ని రాష్ట్రాలు లైక్ యూపీ ఇట్లా అటువంటి రాష్ట్రాల్లో వణికించడానికి యోగి ఆదిత్యనాథ్ ముందంజలో ఉన్నాడు మతోన్మాదులను. సో ఈ వణికిచ్చే పంచాయతీలు ఏందో తెలుసుకుందాం ఈరోజు. అండ్ ఇదంతా డిస్కస్ చేయడానికి మనతో పాటు జయసింహాన్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. అసలు ప్రస్తుతానికి మోడీ గారు కానీ యోగి గారు కానీ ఏం చేస్తున్నారు? న్యూస్ బయటికి రావట్లేదు కానీ చాలా జరుగుతున్నాయని, అంటే లోపల రూమర్స్ జరుగుతుంటాయి కదా, అవి వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది యూపీలో కానీ, లేకుంటే దేశ అవతల? వణికించడం అంటే గుర్తొచ్చింది. ప్రస్తుతం డిసెంబర్ నెల, చలికాలం కదా, ఎవరు వద్దన్నా సరే అందరం వణుకుతున్నాం కదా. కానీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇటు బంగ్లాదేశ్, మయన్మార్ బార్డర్లో ఉన్న వాళ్ళు కావచ్చు, చలి వల్ల కాకుండా మోడీ వల్ల, అజిత్ దోవల్ వల్ల, జయశంకర్ వల్ల వణుకుతున్నారు. అయితే ఇది అఫీషియల్గా చెప్పుకునేదా అంటే కాదు. యాక్చువల్గా అంటే బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారము, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పరస్పర వ్యవహారం అని ఆ ఇండియా అఫీషియల్ స్టేట్మెంట్ ఉంటుంది. అయితే దీని వెనుక భారత్ హస్తం ఉంటుందా తెర వెనుక అంటే అది ఎవరు కూడా స్పష్టంగా చెప్పేది కాదు. కానీ ఒకప్పటికి ఇప్పటికీ మారిన ఇది చూస్తే మనకి ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ హైజాక్ చేసి కాందహార్లో దించి వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు హైజాక్ వ్యవహారం అయితే మనందరూ తెలిసింది. ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో కూడా వచ్చింది, పెద్ద కాంట్రవర్సీ కూడా అయింది. అందులో టెర్రరిస్టులకు హిందూ పేర్లు పెట్టి డైరెక్టరు తన తోకొంకర బుద్ధి చూపించుకున్నాడు కదా. సో అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు మన ఏమంటారు మసూద్ అజర్కి సంబంధించిన ఉగ్రవాద సంస్థకు వాళ్ళు భారత విమానాన్ని హైజాక్ చేసి తీసుకెళ్ళి కాందహార్లో దింపారు. కాందహార్ అనేది ఆఫ్ఘనిస్తాన్లో భాగం. ఎందుకు మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు హైజాక్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్లో ఎందుకు దాన్ని ల్యాండ్ చేయించిండ్రు అంటే అప్పుడు తాలిబాన్లకి పాకిస్తాన్కి మధ్య భలే మంచి రిలేషన్షిప్ ఉండేది. విపరీతమైన అంటే ఇద్దరు కలిసి జిహాద్ చేస్తూ ఉండేవాళ్ళు. పాకిస్తాన్లో కూడా తెహ్రీక్ ఇది ఇప్పుడు పరిస్థితి, నేను అప్పుడు గురించి చెప్తున్నా. అసలు అంటే చరిత్రలో ఏం జరిగింది అంటే ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు పాలు పోసి గుడ్లు పెట్టి పెంచిందే వీళ్ళు. కానీ ఈరోజు అదే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ పాములు పాకిస్తాన్ని కాటేస్తున్నాయి. ఎందుకు అంటే ఇద్దరు మొక్కి చెడింది. ఎందుకు అసలు ఒకప్పుడు ప్రతి సంవత్సరం 30 మిలియన్ అమెరికన్ డాలర్ల చొప్పున ఆర్థిక సహాయం చేసేది పాకిస్తాన్. ఎవరికి? తాలిబాన్లకి, ఆఫ్ఘన్ తాలిబాన్లకి. వాళ్ళని పెంచి పోషించి వాళ్ళ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఉండేలాగా చూసిందే వీళ్ళు. ఫస్ట్ రష్యాకు వ్యతిరేకంగా వాడడం జరిగింది. తర్వాత అమెరికా చెప్పినట్టుగా అమెరికా డబ్బులు తీసుకొచ్చి తాలిబాన్లకు ఇచ్చి పాకిస్తాన్ మధ్యలో బ్రోకర్ లాగా ఉండి పాకిస్తాన్లోనే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఫైటర్లందరికీ ట్రైనింగ్ కూడా ఇచ్చేది. ఇచ్చిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళని అడ్డుపెట్టుకొని ఇటు అమెరికాతోని వీళ్ళందరితో బేరాలు చేశారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర చూస్తే తాలిబాన్లను చూస్తే ఫస్ట్ తాలిబాన్లు అది అప్పుడు ముజాహిదీన్ అనలేవాళ్ళు. ఈ తాలిబాన్లు ఫస్ట్ రష్యా అంటే సోవియట్, అప్పట్లో సోవియట్ రష్యాని కూడా బెదిరించి భయపెట్టి 30 తిప్పలు పెట్టి వెలగొట్టారు. తర్వాత ఇప్పుడు ఏమైంది, అమెరికా జార్జ్ బుష్ ఉన్నప్పుడు వచ్చి అమెరికా సైనికులు పెద్ద పోటుగాళ్లలాగా దిగిండ్రు ఆఫ్ఘనిస్తాన్లో. తాలిబాన్లను వెళ్ళగొట్టేసిండు కాబూల్ నుంచి దూరంగా పోయి ఏం చేసిండు, గెరిల్లా వార్ మొదలు పెట్టిండు. అవకాశం ఉన్నప్పుడల్లా దాడులు చేస్తారు, మళ్ళీ వెనక్కి పోయి కొండలు గుట్టల్లో దాచుకుంటారు. తాలిబాన్లకు ఇదేం కొత్త కాదు, హైడ్ అండ్ సీక్ ఆడుకోవడం. అయితే జో బైడెన్ వచ్చినాక హడావుడిగా విమానాలలో ఎవరి దారిన వాడు వెళ్ళిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ని వదిలేసిన తర్వాత ఏమైంది, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మహిళలు, పిల్లలు హక్కులు మొత్తం కాలు రాసి తాలిబాన్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మహిళలు బయటికి రావడానికి లేదు, బుర్కాల్లో మగ్గాల్సిందే. అక్కడ భూకంపం వచ్చి ఎంతమంది చచ్చిపోయినారు అనే విషయం కూడా బయట ప్రపంచానికి తెలియదు. అట్లనే ప్రపంచంలో ఉన్న ఏ దేశం దాన్ని అధికారికంగా గుర్తించదు. సో ఏదైనా సహాయం చేసినా కూడా ఇప్పుడు భారతదేశం 50,000 టన్నుల గోధుమలు ఇట్లాంటివి ఇచ్చింది. అవన్నీ మానవతా దృక్పథంతో ఇవ్వడమే తప్ప ఆఫ్ఘనిస్తాన్తో అధికారికంగా కాబూల్, ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో డైరెక్ట్గా మన దౌత్యవేత్తలు ఉండడము ఇటువంటివి ఏవి లేవు. ఇది ఇండియా కాదు, ఏ దేశానికి కూడా లేవు. పాకిస్తాన్ ఒకటే బాగా సంబరపడ్డది. అమెరికా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోగానే ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ తాలిబాన్లకు రెండోసారి దక్కినప్పుడు పాకిస్తాన్ చాలా సంతోషించింది. కానీ తర్వాత జరుగుతుంది ఏంటంటే తాలిబాన్లు
ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ పక్కకి ఉన్న పాకిస్తాన్ భూభాగం ఏదైతే ఉందో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న భూభాగం, ఇప్పుడు మనకు ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉన్నదాన్ని ఎల్ఓసి అంటాం, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. మనకు చైనాకు మధ్యలో ఉన్నదాన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం, ఎల్ఏసి అంటాం. పాకిస్తాన్తో ఉన్నది ఎల్ఓసి. అట్లా పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి ఉన్నదాన్ని డ్యూరాండ్ లైన్ అంటారు అనమాట. ఈ డ్యూరాండ్ లైన్ అనే దాన్ని పాకిస్తాన్ గౌరవిస్తుంది కానీ ఆఫ్ఘనిస్తాన్ గౌరవించదు. ఆఫ్ఘనిస్తాన్ ఏం చెప్తుందంటే పాకిస్తాన్లో ఉన్న పస్తూన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, అంటే పఠాన్లు ఉండేది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భూభాగాలు మావే అని చెప్తుంది. గ్రేటర్ ఆఫ్ఘనిస్తాన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఎట్లయితే పాకిస్తాన్ పీఓకే మాదే, పాకాక్రమిత కాశ్మీరు, దాని పేరు ఆజాద్ కాశ్మీర్ అని పెట్టి కథలు చెప్పి తమాషాలు చేస్తుంటుంది కదా, అట్లా ఆఫ్ఘనిస్తాన్ ఏమంటుందంటే పాక్లో ఉన్న భూభాగం మాది అంటుంది. ఇది పాకిస్తాన్ ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు అక్కడ గొడవ మొదలైంది. అట్లా ఏర్పడ్డది ఏంటి అంటే పాకిస్తాన్ తెహ్రీకే తాలిబాన్. ఈ పాకిస్తాన్ తాలిబాన్, తెహ్రీకే తాలిబాన్నే మనం నార్మల్ భాషలో పాకిస్తాన్ తాలిబాన్లు అంటాం. వీళ్ళు పాకిస్తాన్లో ఉండి పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాడే తాలిబాన్. ఇప్పుడు వీళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల సపోర్ట్ ఉంది. వీళ్ళిద్దరు కలిసి దాడులు చేస్తున్నాయి. ఎంత దాడులు చేస్తున్నారంటే 2023 సంవత్సరం ఒక్క సంవత్సరంలోనే 400 పైగా దాడులు జరిగినాయి. 400 పైగా. చాలామంది సైనికులు చచ్చిపోతున్నారు. వీళ్ళకి చచ్చిపోవడమే కాకుండా చైనాకు సంబంధించిన ఇంజనీర్లు వాళ్ళు ఉంటారు కదా, చైనాకు సంబంధించిన ఇంజనీర్లు పాకిస్తాన్లో ఎందుకు ఉంటారు అంటే వీళ్ళ మధ్యలో సిపెక్ అనేది ఒకటి నడుస్తుంది. ఏది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పి చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చైనా నుంచి పాకిస్తాన్ మీదుగా ఇరాన్ వైపు అటువైపు కట్టాలి అని ప్లాన్ అనమాట. అంటే సెంట్రల్ ఏషియాలో యూరోప్ వైపు వెళ్ళడానికి చైనాకి రోడ్డు కావాలి. అంతేకాకుండా ఇక్కడున్న పోర్టులు కావచ్చు, ఏది చాబహార్ పోర్ట్ ఇట్లాంటివి కావచ్చు. ఇటువంటి పోర్టులలో పాకిస్తాన్కి సంబంధించిన నౌకాశ్రయాలు ఏవైతే ఉన్నాయో వాటిలలో చైనా పెట్టుబడులు ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఇంజనీర్లు వచ్చి పనులు చేస్తుంటారు. ఈ పనులు చేస్తున్న ఇంజనీర్ల మీద ఇటు బలూచిస్తాన్ రెబల్స్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు, పాకిస్తాన్ తాలిబాన్లు వీళ్ళందరూ దాడులు చేసి చంపుతున్నారు. వీళ్ళ మీద చంపుతుంటే చైనా తన పౌరులు చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోదు కదా. చైనా పాకిస్తాన్ మీద ఒత్తిడి పెడుతుంది, మీరు యాక్షన్ తీసుకోవాలని. ఆ ఒత్తిడి భరించలేక మొన్న ఏం చేసింది పాకిస్తాను F-16 విమానాలు వేసుకొని ఆఫ్ఘనిస్తాన్లో పోయి దాడులు చేసి కొండను దోవి ఎలుకని పట్టుకున్నట్టుగా వీళ్ళు చేసింది ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ సైనికుల్ని కానీ ఆఫ్ఘనిస్తాన్ ఫైటర్లను కానీ చంపలేదు. చాలామంది మహిళల్ని, దాదాపు 20 మంది చనిపోయింది, మొత్తం 40+ అని చెప్పి చెప్తున్నారు ఆఫ్ఘనిస్తాన్లో. ఏది పాకిస్తాన్ దాడుల్లో ఆ 40 పైచిలుకు మందిలో 20 మంది పిల్లలే. అంటే పాకిస్తాన్ ప్రతాపం ఎవరి మీద? ఇజ్రాయెల్లో పాలస్తీనా మీద కానీ గాజా మీద కానీ మన హమాస్ మీద కానీ దాడి చేసినప్పుడు పిల్లలు చనిపోతే పాకిస్తాన్ ఏడ్చి పెడబొబ్బలు పెట్టి అమాయకులను చంపేస్తున్నారంట కదా. ఇప్పుడు పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సైనికుల్ని, ఆఫ్ఘనిస్తాన్ ఫైటర్లని వాళ్ళని కదా చంపాలి. కానీ వీళ్ళకి అది చేత కాదు కాబట్టి పోయి ఎక్కడ పడితే అక్కడ బాంబులేసి మహిళల్ని, పిల్లల్ని చంపుతున్నారు. దానికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ ఏంటి, పాకిస్తాన్ బార్డర్లోకి 1000 మంది, ఆఫ్ఘనిస్తాన్ దాదాపు 15,000 మంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సైనికులు, ఫైటర్లు వీళ్ళు వచ్చి అల్లకల్లోలం చేసేసిండు. పాకిస్తాన్ సైనికుల్ని చంపడం జరిగింది. దాదాపు ఒక 19-20 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినారని అనఫిషియల్ లెక్కలు చెప్తున్నాయి. పాకిస్తాన్ ఏది చెప్పదు, ఒప్పుకోదు కాబట్టి మనం ఆశించడం కూడా వేస్ట్. అయితే మొత్తానికి పాకిస్తాన్కి కూడా నష్టం జరిగింది. పాకిస్తాన్కి సీరియస్ నష్టం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో అమాయకులు చచ్చిపోతే పాకిస్తాన్లో సైన్యం చచ్చిపోయింది. ఇప్పుడు మరి దీనికి ఏంటి పరిస్థితి అంటే ఇద్దరికి నష్టం జరుగుతుంది కాబట్టి ఇద్దరు సంధి చేసుకున్నారని లేటెస్ట్ న్యూస్. యుద్ధం ఇప్పటితో ఆపేద్దామని, అంటే ప్రత్యక్ష యుద్ధం ఆగిపోయింది. కానీ నేను ఇంతకు ముందే చెప్పిన, అంతకు ముందు రష్యాని ముప్పతిప్పలు పెట్టిన వాళ్ళు తాలిబాన్లే, తర్వాత అమెరికాని ముప్పతిప్పలు పెట్టిన వాళ్ళు తాలిబాన్లే. జార్జ్ బుష్, ఒబామా, ట్రంప్ ముగ్గురు ప్రెసిడెంట్ల కాలంలో ముప్పతిప్పలు పెడితే జో బైడెన్ వచ్చినాక పారిపోయింది అమెరికా. ఆఫ్ఘనిస్తాన్ ఏం చేయలేకపోయింది. అమెరికా మాటనే వినాడు తాలిబాన్ వాడు, పాకిస్తాన్ మాట ఎందుకు వింటాడు? సో ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్ష యుద్ధం ఆగింది టెంపరీగా. బట్ ఈ పాకిస్తాన్ తాలిబాన్లు కానీ ఆఫ్ఘన్ తాలిబాన్లు కానీ పాకిస్తాన్ సైనికుల మీద దాడులు చేయడం ఆపుతారా అంటే ఆపరు. ఆపే అవకాశాలు అయితే కనిపించట్లేదు. దీని వెనుక మోడీ, అజిత్ దోవల్ కాంబినేషన్ పనిచేస్తుంది. ముఖ్యంగా అజిత్ దోవల్ చేయిస్తూ, అంటే తాలిబాన్లతో టచ్లో ఉండి చేపిస్తున్నారు అనేది పాకిస్తాన్ ఆరోపణ. నిజంగా అట్లా జరగదు. అజిత్ దోవల్ వెళ్ళి కాబూల్లో కూర్చొని ముచ్చట్లు పెట్టి చెయ్యరు.
నిజానికి పాకిస్తాన్ వాళ్ళకే ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి. మొన్న F-16 విమానాలు వేసుకొని వెళ్ళి దాడులు చేసినప్పుడు కూడా పాకిస్తాన్ విమానాలు వెళ్ళి దాడులు చేసినాయి. దాడులు చేయడానికి 1-2 గంటల ముందు కూడా పాకిస్తాన్ దౌత్యవేత్త ఆఫ్ఘన్ తాలిబాన్లతో చర్చలు జరిపి వచ్చిన తర్వాత దాడులు చేసింది. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ అంత దారుణంగా ఉన్నాయన్నమాట. ఒకవైపు చర్చలు, ఒకవైపు దాడులు. ఇటువంటి స్థితిలో అజిత్ దోవల్ లేదా మోడీ ప్రభుత్వం తాలిబాన్ల చేత దాడులు చేస్తుందని పాకిస్తాన్ ఆరోపించినప్పటికీ దానికి ఎటువంటి ప్రూఫ్స్ ఉండవు, నిజంగా అది ఎవరు ఒప్పుకోరు కూడా. బట్ చేయట్లేదా అంటే చేస్తున్నాం అనే దానికి ప్రూఫ్స్ లేవు. కానీ అటువంటిది ఒకవేళ జరిగి ఉంటే, అంటే గతంలో మన మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు, అంతకుముందు వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు, ఇంకా ముందు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఎప్పుడైనా సరే భారత యుద్ధ నీతి ఎట్లుండేదంటే మన మీద దాడి చేస్తే మనం స్పందిస్తాం. కార్గిల్ కావచ్చు, ఎప్పుడైనా సరే. కానీ మోడీ వచ్చిన తర్వాత అఫెన్సివ్ డిఫెన్స్ ఆడడం పోయింది, అఫెన్స్లో మొదలుపెట్టినాం మనం. వాడు మనల్ని వచ్చి యుద్ధం చేసి, చొరబాట్లు చేసి, ముంబై మీద దాడి చేసి, పఠాన్కోట్ మీద దాడి చేసి, ఇవన్నీ కాదు, వాడిని కంప్లీట్గా ఎంగేజ్ చేసి పెట్టడమే. పాకిస్తాను కనీసం గోక్కోవడానికి కూడా టైం ఇవ్వద్దు. ఇది మన వ్యూహం అన్నమాట. అందుకని బలూచిస్తాన్ రెబల్స్ రోజుకో దగ్గర బాంబులు పేలుస్తున్నారు. బలూచిస్తాన్ మీద ఇప్పుడు పాకిస్తాన్ కంట్రోలే లేదు. ఇప్పుడు కొత్తగా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో కూడా పాకిస్తాన్కి కంట్రోల్ లేకుండా పోయింది. చాలా ప్రాంతాల్లోకి ఆ పాకిస్తాన్ సైన్యం పోయే ధైర్యం కూడా చేయట్లేదు. అయితే జో బైడెన్ ఉన్నంతకాలం వీళ్ళకి కొంత సపోర్ట్ ఉంటుంది. రేపు ట్రంప్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ట్రంప్కి యుద్ధాలంటే పెద్దగా ఆసక్తి లేదు. వీళ్ళకు పాకిస్తాన్కి ఆర్థికంగా సహాయం చేసి, ట్రంప్ నాటోకే డబ్బులు ఇవ్వని అంటున్నాడు, పాకిస్తాన్కి ఎందుకు ఇస్తాడు? కాబట్టి పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చి, వరల్డ్ బ్యాంక్ చేత అప్పులు ఇప్పించి ఇవన్నీ చేసే అవకాశం లేదు. కాబట్టి మోడీ అజిత్ దోవల్ కాంబినేషన్, జయశంకర్ కాంబినేషన్లో ట్రంప్ వచ్చిన తర్వాత పాకిస్తాన్కి కష్టాలు ఇంకా పెరగబోతున్నాయి. ఒకవైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ భూమి లాక్కోవాలని చూస్తుంది, బలూచిస్తాన్ విడిపోవాలని చూస్తుంది. ఇవన్నీ భరించలేక ఏం చేస్తుంది, LOC దగ్గర నుంచి సైన్యాన్ని తీసుకుపోయి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో పెట్టుకుంటుంది పాకిస్తాన్. అంటే POK దగ్గర, LOC దగ్గర సైన్యం తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇండియా చైనా ఈ మధ్య ప్రాబ్లం సాల్వ్ అయ్యి మనం అంతా LAC నుంచి, అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఏది లద్దాఖ్ దగ్గర నుంచి, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి మన సైన్యాన్ని వెనక్కి తీసుకొస్తున్నాం. ఈ తీసుకొచ్చిన సైన్యాన్ని భారత్ ఏం చేస్తుంది, పాకిస్తాన్ బార్డర్లో LOC దగ్గరికి తీసుకొస్తుంది. సో రేపు జనవరి 20 ట్రంప్ వచ్చిన తర్వాత, అంటే ఇది ఇప్పుడే జరిగిపోతుంది అని చెప్తే కొంచెం అతిశయోక్తి, అది మనం ఎవరికి కూడా చెప్పలేము. కానీ భారత్లో POK కలిసే టైము దగ్గర పడింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అది నెలల, సంవత్సరాల, ఇంకొక 10 years పడుతుందని నేను చెప్పలేను. కానీ అటువైపుగా మాత్రం కదులుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రస్తుతం ఆజాద్ కాశ్మీరు, సోకాల్డ్ POK దీని మీద కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి లేదు. వాడి భూభాగం పోకుండా ఉంటే చాలని వాడు ఏడుస్తున్నాడు. చుట్టూ ఇప్పుడు అంతా అష్టదిగ్బంధనం అన్నట్టు, బలూచిస్తాన్ లోపల ఉండే బలూచిస్తాను దెబ్బతీసా, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు దెబ్బతీసా, ఇరాన్తో ఎప్పుడు ఉండేదే. ఇప్పుడు మన బార్డర్ గురించి తెలిసిందే. అంటే ఒకవైపు ఇండియా, ఒకవైపు ఇరాన్, ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్. ఇవన్నీ కాకుండా అసలు పెద్ద ప్రమాదం ఎక్కడుంది అంటే, ఇమ్రాన్ ఖాన్ని విడుదల చేయండి లోపల. మళ్ళీ ఈ మధ్యకాలంలో జరిగిన ఒక కొత్త ఇది ఏంటంటే, ట్రంప్ అధికారంలోకి రావడానికి డేస్ ఆల్మోస్ట్ ఇంకా 20 రోజులు కూడా లేదు కదా. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్తున్నది ఏంటంటే, మీరు ఇమ్రాన్ ఖాన్తో చర్చలు చేయండి, లోపలేసి అట్లనే ఉంచుతామంటే కుదరదు. జో బైడెన్ కాలంలో ఉడికిన పప్పులన్నీ ఇప్పుడు ఉడకవు, మీరు వెళ్ళి ఇమ్రాన్ ఖాన్తో చర్చలు చేసి బయటికి తీసుకురండి అని క్లియర్గా చెప్పడం జరిగింది. అప్పటికి కూడా ఈ షహబాజ్ షరీఫ్ లేదంటే పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళు ఒప్పుకోలేకుండా మళ్ళీ తమాషాలు చేస్తే ఇమ్రాన్ ఖాన్ ఫ్యాన్స్ ఊరుకునే పరిస్థితి లేదు. అంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, బలూచిస్తాన్, ఇండియా ఇవన్నీ చుట్టూ బయట నుంచి, బట్ ఇమ్రాన్ ఖాన్ ఫ్యాన్స్ వీళ్ళందరూ లోపల నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఈ విధంగా లోపల బయట మొత్తం దిగ్బంధనంలో పాకిస్తాన్ ఉంది. కాబట్టి అది బబుల్ పేలినట్టు పేలి, గాలిబుడగలాగా ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేమన్నమాట. పాకిస్తాన్ ముక్కలవ్వడం అనేది 1-2 నెలల విషయం అని నేను చెప్పట్లేదు, బట్ కౌంట్ డౌన్ హ్యాస్ బిగన్. ఓకే. అండ్ ఇంకోటి అన్న, ఇప్పుడు
ఈ బైడెన్ ఎవరైతే ఉన్నాడో ఈ చుట్టుపక్కల మన ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ గొడవలు పెడదామని చూస్తున్నాడు. ఆఫ్ఘన్ పాకిస్తాన్ కానీ లేకుంటే బంగ్లాదేశ్, మయన్మార్ ఈ పంచాయతీలన్నీ జరుగుతున్నాయి. సో వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది అజిత్ దోవల్ అండ్ అజిత్ దోవల్ వెనకున్న మోడీ అనే అంటే దానికి. ఇప్పుడు మన అజిత్ దోవల్ మొన్న చైనాతో మనకు ప్రాబ్లం సాల్వ్ అయ్యి చైనాస్ ఆర్మీ పాకిస్తాన్ ఇండియా ఆర్మీ బార్డర్ దగ్గర నుంచి వెనక్కి వెళ్ళడం అనేది కూడా అజిత్ దోవల్ వెళ్ళి బీజింగ్లో చర్చలు జరిపిన తర్వాత కోలికి వచ్చింది. అంటే అజిత్ దోవల్ నిర్ణయాలు అని చెప్పలేం. అల్టిమేట్గా మోడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే, మోడీ నిర్ణయంతోనే జరుగుతుంది. కానీ అత్యంత కీలకమైన స్థితిలో అజిత్ దోవల్ ఉన్నారు. ఇటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ కావచ్చు, బలూచిస్తాన్, ఇరాన్ పాకిస్తాన్. ఎందుకు ఇరాన్ కూడా ఈ మధ్యకాలంలో ఒకసారి పాకిస్తాన్ మీద దాడి చేసింది, డైరెక్ట్గా విమానాలతో మిజైల్స్తో దాడి చేసింది. మిజైల్స్తో ఇరాన్ దాడి చేయడానికి కొన్ని గంటల ముందు జయశంకర్ ఇరాన్ వాళ్ళతో చర్చలు జరిపి రావడం జరిగింది. సో ఇండియా చేయిస్తుందని నేను చెప్పట్లేదు, కానీ ఇండియాకి ఏది మంచి జరుగుతుంది, ఇండియాకి ఏది జరిగితే మా ఇండియాకు మంచి అవుతుందో అది ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఓకే, ముందులాగా ఏమంటారు న్యూక్లియర్ బాంబ్ అయినా సరే మేము మొదట వాడం, మీరు వేసిన తర్వాత మేము వేస్తాం అని చెప్పేసి దేశం ఇప్పుడు కాదు. భారత్ చాలా చేంజ్ అయింది. ఇప్పుడు ఇండియా కాదు, దిస్ ఈజ్ భారత్. ఈ భారత్ ఏం చేస్తుంది అంటే నువ్వు నాతో బాగుంటే ఓకే, నువ్వు నాతో బాగుండకపోతే నేను ఏం చేస్తే నాకు లాభమో నేను అది చేస్తాను. ఇందులో ఇంకా ఆట ఒకసారి మొదలైన తర్వాత మెల్లగా ఆడాలా, స్లోగా ఆడాలా, స్పీడ్గా ఆడాలా అనేది ఉండదు. డైరెక్ట్ బాల్ వచ్చినా సిక్సర్ కొట్టడమే, స్పిన్ వేసినా ఓకే, ఫాస్ట్ బాల్ వచ్చినా ఓకే, బౌన్సర్ వచ్చినా ఓకే. అట్లా అంటే మొత్తం అఫెన్సివ్, డిఫెన్స్లో ఆడడం కాకుండా అఫెన్స్లో ఆడుతున్నాం. సిక్సర్లు, ఫోర్లే ఇంకా మీదట. ఈ సూత్రము బంగ్లాదేశ్లో కూడా వర్తిస్తుంది. బంగ్లాదేశ్ని కూడా ఏం చేద్దాం అనుకున్నారు, మొహమ్మద్ యూనిస్ని అడ్డం పెట్టుకొని ఒక ఆట ఆడుకుందాం ఇండియాని అని జో బైడెన్ ఫీల్ అయినాడు. కానీ అక్కడ ఒక దాన్ని ఏమంటారు, దీవిని ఆక్రమించి ఇండియా సెయింట్ స్టీఫెనా సెయింట్ మార్టిన్ దీవి ఒకటి, దాన్ని తమ సైనిక స్థావరం, ట్రంప్ వచ్చినా కూడా అక్కడ సైనిక స్థావరం ఉండాలని కోరుకుంటాడు. సమస్య అమెరికన్ సైనిక స్థావరం కోరుకోవడం ఒకటే కాదు, షేక్ హసీనాతో డీలింగ్ చేస్తే కుదరలేదు. కుదరకపోతే అమెరికా వాళ్ళ ఒళ్ళు బలుపుతోని బంగ్లాదేశ్తో కలిసి పని చేద్దాము అంటే బంగ్లాదేశ్ని ఒక మిత్రదేశంగా మార్చుకునే ప్రయత్నం చేయకుండా తమ పప్పుగాడిని ఒకరిని తీసుకొచ్చి మొహమ్మద్ యూనిస్ని అక్కడ కూర్చోబెట్టేసి బంగ్లాదేశ్ని తమ ఇష్టం వచ్చినట్టు ఆడుకుందామని చెప్పి ప్రయత్నం చేసింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి, జో బైడెన్ ఓడిపోయిన తర్వాత మొహమ్మద్ యూనిస్ చేతిలో పెద్దగా ఏం లేదు. వాళ్ళ అంతర్గతంగా జిహాదీ గ్రూపులు ఏవైతున్నాయో వాళ్ళు ఎవరు మొహమ్మద్ యూనిస్ మాట వినేటట్లేదు. రోజుకొకరిని జైలు నుంచి విడుదల చేయడము. ఈ మధ్య తీసుకొచ్చి హోంశాఖలో ప్రధానమైన అధికారిగా ఒక ఉగ్రవాదిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు మొహమ్మద్ యూనిస్. అంటే దేశ హోంమంత్రి స్థాయిలోనే ఉగ్రవాదులు పనిచేసే పరిస్థితి వచ్చింది అక్కడ. మరి ఇంకోవైపు ఏమవుతుంది, భారతదేశాన్ని ఏదో కెలికేద్దామని చెప్పి వాళ్ళు ట్రై చేస్తున్నప్పటికీ మయన్మార్లో ఉన్న అరాకన్ ఆర్మీ వచ్చేసి వాళ్ళ బార్డర్లో కూర్చుంది. ఎట్లా అయితే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ వచ్చి పాకిస్తాన్ బార్డర్లో కూర్చుందో అక్కడ అరాకన్ ఆర్మీ అంటే మయన్మార్లో ఉన్న వాళ్ళు వచ్చి బంగ్లాదేశ్ బార్డర్లో కూర్చొని చుక్కలు చూపిస్తున్నారు. అంటే భారత నీతి ఎట్లుందంటే ఇటు బంగ్లాదేశ్ని అటు పాకిస్తాన్ని ఎంగేజ్ చేసి ఉంచుతున్నాం మనం. సో లాంగ్ రన్లో ఏంటంటే షేక్ హసీనాని తీసుకెళ్ళి మళ్ళీ ప్రధాని పదవిలో ఎన్నికలు జరిగి మంచి వాతావరణం ఉంటే, ట్రంప్ వచ్చినాక బంగ్లాదేశ్లో వాతావరణం మారితే షేక్ హసీనా మళ్ళీ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ షేక్ హసీనా ప్రధాని అవుతారు, అక్కడ కూడా ఇమ్రాన్ ఖాన్ ప్రధాని చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అంటే పాకిస్తాన్లో ఎవరు ప్రధాని అవ్వాలనేది మన చేతిలో ఉండదు. ఎందుకంటే బంగ్లాదేశ్లో అంతో ఎంతో మళ్ళీ ఎన్నికలు పెట్టే పరిస్థితి రావచ్చు. పాకిస్తాన్ అట్లా కాదు. పాకిస్తాన్లో ఎన్నికలు పెడితే మన ఇమ్రాన్ ఖాన్ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చినాయి కూడా. వచ్చినా కూడా వాడిని జైల్లో పెట్టి పాక్ ఆర్మీ షహబాజ్ షరీఫ్ని అధికారంలోకి తెచ్చింది. అక్కడ ఆర్మీ చెప్పినట్టు వింటారు. ఆర్మీ ఎవరు చెప్పినట్టు వింటుంది, అమెరికా చైనా చెప్పినట్టు వింటుంది. కాబట్టి పాకిస్తాన్ అంతర్గత విషయాల్లో భారత్ ఇమ్రాన్ ఖాన్ని ప్రధానం చేయడం అనేది దాంత ఈజీ అని నాకు అనిపించట్లేదు. కానీ పాకిస్తాన్కి ఇచ్చే ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. నేను అదే చెప్పాను కదా, అది ముక్కలు అవ్వచ్చు, లేదంటే అంతర్గతంగా ఇంకా అనిశ్చితి పెరగవచ్చు, సివిల్ వార్ రావచ్చు. ప్రజలు అంటే ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ అరాచకం సృష్టిస్తే సివిల్ వార్ కూడా రావచ్చు. బట్ బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటంటే ట్రంప్ వచ్చిన తర్వాత మొహమ్మద్ యూనిస్ గతి ఏమవుతుంది, ఉంటాడా లేదంటే మళ్ళీ దేశం వదిలి పారిపోతాడా, లేకపోతే ఎన్నికలు పెడతారా, ఇవన్నీ చూడాల్సి వస్తుంది. లేదంటే చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్, చాలా ఈజీగా చేసేయచ్చు అని నేను చెప్పట్లేదు, కానీ అవకాశం మాత్రం ఉంది. బంగ్లాదేశ్ కూడా రెండు ముక్కలు అవ్వచ్చు.
అందులోంచి ఒకటి హిందూ దేశంగా ఏర్పడవచ్చు. చాలామందికి అటువంటి కోరిక కూడా ఉంది భారతదేశంలో, ఎందుకంటే అక్కడ హిందూ మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి అది ఒక దేశం ఉండాలని కోరిక ఉంది. అంత ఈజీ అయితే కాదు, బట్ ఇంకేది అవకాశం లేదన్నప్పుడు భారత్ ఆ ప్రయత్నం కూడా చేస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ముక్కలు కాకుండా ఉంచేయాలని అమెరికాకి కానీ చైనాకి కానీ ఇద్దరికి ఉంటుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ 2 ముక్కలు అయితే ఇండియా బలపడుతుంది అనేది చైనాకి అమెరికాకు ఉంటుంది కాబట్టి వాళ్ళు అడ్డుకుంటారు. అడ్డుకున్నా సరే చేయడమే మోడీ స్పెషల్. మోడీ అయితే ముమ్కినే అంటాం కదా, కాబట్టి ఏదైనా సాధ్యమే. సో మోడీ ఏంటంటే 2 వైపులా అటు బంగ్లాదేశ్ని ఇటు పాకిస్తాన్ని వాళ్ళకు అర్థమయ్యే భాషలోనే చెప్తూ కంట్రోల్ చేస్తున్నారని నా ఉద్దేశం. మోదీజీ కానీ లేకుంటే అజిత్ దోవల్ కానీ ఇట్లా దేశం బయట ఉన్న సమస్యలు చూస్తున్నారు. అండ్ దేశం లోపల ఏదైతే యూపీ స్టేట్ ఉందో అందులో ఇప్పుడు మనం రీసెంట్గా చాలా రోజుల నుంచి చూస్తున్నాం సంభాలకు సంబంధించిన అంటే ఆలయం, విష్ణుమూర్తి ఆలయం, దీనికి కల్కి అవతారం అక్కడ రాబోతుంది అనేది దాని గురించి అండ్ చాలా జరుగుతున్నాయి యూపీలో. దాని గురించి ఏంటంటే ఇప్పుడు యోగి తీసుకునే నిర్ణయాలు ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతాండు, వచ్చే ఎలక్షన్స్కి యోగి వేసే ప్లాన్స్ ఏంటి? నేను అదే చెప్తున్నాను కదా, మోడీ హైతో ముమ్కిన్ హై అంటాం కదా, యోగి హైతో నా ముమ్కిన్ బి ముమ్కిన్ హై. అంటే అసాధ్యం కూడా సుసాధ్యం చేస్తాడు యోగి అనే విషయము మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అయోధ్య చాలా రోజుల గొడవ తర్వాత అది మొన్న అయోధ్య రామాలయం, భవ్య రామాలయం కట్టుకున్నాం, నడుస్తూ మనం రాముల వారి దర్శనం చేసుకుంటున్నాం. కానీ నెక్స్ట్ కాశీ మథుర ఎప్పుడు వస్తాయో తెలియదు, అట్లా పెండింగ్లో ఉండిపోతున్నాయి. నిజానికి సంబల్ అనే వివాదం కూడా అట్లనే జరగాలి. ఎందుకంటే సేమ్ సిచ్యువేషన్, బాబర్ కాలంలోనే అక్కడ ఒక్కొక్కటి కాదు 2 గుళ్ళు ఉండేవి, శివుడిది ఆలయము విష్ణు ఆలయం 2 ఉండేవి. ఆ ఆలయాలని మసీదుగా మార్చేశారనే విషయము మనకు చరిత్ర చెప్తోంది. అక్కడే ఒక శిలాఫలకం కూడా ఉంది ఏది లోపల, సంబల్ జమా మసీద్ లోపల. అయితే తర్వాత కాలంలో బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత అది ఏఎస్ఐకి చెందింది, అంటే ఏఎస్ఐ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఏఎస్ఐ అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలోకి వెళ్ళినప్పటికి కూడా తర్వాత క్రమక్రమంగా అక్కడున్న స్థానిక ముస్లింలు ఎవరైతే ఉన్నారో సంబల్లో వాళ్ళు ఆక్రమిస్తూ వచ్చింది. కనీసం ఒక్క డాక్యుమెంట్ కూడా లేదు వాళ్ళ దగ్గర. అది ఏఎస్ఐ భూమి, ఏఎస్ఐ ఆధ్వర్యంలో. అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక చార్మినార్ ఉంది, లేదంటే తాజ్మహల్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎవరో వ్యక్తిగత ప్రాపర్టీ కాదు, ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉండాలి. అటువంటి ఒక కట్టడాన్ని వీళ్ళు ఏం చేసిందంటే ఆక్రమించుకొని జమా మసీద్ అని పేరు పెట్టుకొని నడిపించడం మొదలుపెట్టింది. ఇప్పుడు తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఏంటంటే ఏఎస్ఐ సర్వే మొదలైంది నవంబర్లో. ఆ సర్వే జరిగిన తర్వాత ఏమైంది, పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. ఆ దాడుల్లో కత్తులు, తల్వార్లు ఇవన్నీ పట్టుకొని వచ్చి దాడి చేసి ఏఎస్ఐ అధికారులను కూడా చంపే ప్రయత్నం చేసింది. అప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకొని గాల్లో కాల్పులు జరపడం ఇవన్నీ చేసిన తర్వాత ఏమైంది, కొందరు చనిపోవడం జరిగింది. ఈ దురదృష్టకరమైన పరిస్థితిలో కొందరు చనిపోయిన తర్వాత ఏంటంటే యోగి సర్కార్ కంప్లీట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని సంబల్ని మొత్తం సంభాళించేసిండు. యోగి ఏం చేసిండు అంటే ఏఎస్ఐ సర్వే ఆగడానికి వీల్లేదు, ఏమి అయినా సరే కంటిన్యూ చేయండి అని చెప్పడం జరిగింది. అట్లా కంటిన్యూ చేస్తుంటే రోజుకొకటి బయటకు పడుతూ ఉన్నాయి. అసలు అక్కడ గుడి ఉంది అనేది చాలా ఆధారాలు ఉన్నాయి, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మొన్నటి వరకు అంటే ఆ గుడిని బాబర్ కాలంలో మసీదుగా మార్చినప్పటికీ అక్కడ గుడి కూడా ఉండేది. అక్కడ పూజలు పునస్కారాలు జరిగేవి. అక్కడ వెంటనే పెడితే తిరుమల కొండ మీద శ్రీశైలంలో తల వెంట్రుకలు ఇస్తారు కదా, పుట్టు వెంట్రుకలు, అట్లాంటి ఆచారాలు కూడా ఉండేవి అక్కడ. ఎప్పటి వరకు, ఈ మధ్య కాలం వరకు, అంటే స్వతంత్రం వచ్చేప్పటి వరకు కూడా ఉండేవి. తర్వాత ఏమైంది అంటే కాంగ్రెస్ పాలనలో, సమాజ్వాదీ పార్టీ పాలనలో అరాచకం అనమాట. ఇప్పుడు అక్కడ లేటెస్ట్ న్యూస్ ఏంటి తెలుసు కదా మనకు, అక్కడ ఉన్న సంబల్ ఎంపీ ఒక ఆయన ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టకుండా దాని ఇష్టారాజ్యంగా మొత్తం చేసుకుంటే అక్కడ సంబల్ పరిస్థితి ఏంటి అంటే ఈ జియావుర్ రెహమాన్ అనే ఆ ఎంపీ ఎవరైతే ఉన్నారో వాడిది రాజ్యం. అది మనకు సినిమాలో, అది విక్రమార్కుడు సినిమాలో మనకు చూపిస్తారు కదా, అట్లాంటిది వాడు పూర్తిగా వాడు రాజ్యం. అక్కడికి ఎవరు ఎండాలన్నా భయపడతారనమాట. ఎవరు అంటే సంబల్ అనే జిల్లాకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటాడు కదా, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా సంబల్ టౌన్లో ఉండడు. సంబల్ టౌన్లో ఈ ఎంపీ మనుషులు ఉంటారు అంతే. హిందువులు ఉన్నా కూడా కుక్కిన పేళ్లలాగా ఉండాలి, అసలు ఏం మాట్లాడడానికి వీల్లేదు. వాళ్ళు ముస్లింల డామినేషను, ముఖ్యంగా ఎంపీ తాలూకు మనుషుల డామినేషన్ అనమాట. డిస్ట్రిక్ట్ కలెక్టరు సంబల్ కాకుండా 20 కిలోమీటర్ల దూరంలో ఇంకో పట్టణంలో ఉంటాడు. పోలీసులు నామమాత్రంగా ఉండేవాళ్ళు మొన్నటి వరకు. ఇప్పుడు 2 కోట్ల ఫైన్ వేసిండు.
ఆ ఎంపీ చేసిన తప్పిదాలకు అన్నిటికీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 2 కోట్ల ఫైన్ వేసింది యోగి ప్రభుత్వం. ఇవే కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఏంటంటే ఎక్కడైతే వివాదాస్పద కట్టడాలు ఉన్నాయో, జమా మసీద్ అని, అక్కడ గుడి ఉందని, ఇప్పుడు ఏంటి తవ్వకాలు జరిగినా కొద్ది వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ డే వచ్చింది ఏంటి, ఒక సుదర్శన చక్రము, విష్ణుమూర్తి విగ్రహం వచ్చింది. ఆ తర్వాత ఎన్ని వచ్చినాయంటే దిగుడు బావులు వస్తున్నాయి, కోనేరులు వస్తున్నాయి, లేకపోతే చాలా విగ్రహాలు వస్తున్నాయి, గోడల మీద చెక్కినవి అన్నీ బయటపడుతున్నాయి. ఇవన్నీ బట్టే అర్థమయ్యేది ఏంటి, అక్కడ పెద్ద గుడి ఉండేదని చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. రెండోది, ఇది కోర్టులో పోయి తేల్చుకోవాల్సిన విషయం కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు గొడవబడి నాదంటే నాది అనడానికి ఏం లేదు. అది ఏఎస్ఐది, హిందువులదా ముస్లింలదా అని కాదు, అది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తవ్వి రిపోర్ట్ బయటకు వస్తే నిజంగా అక్కడ ఏముండేది, అది ఎంత పురాతనమైంది, ఏ శతాబ్దంలో ఎవరు కట్టినరో ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఇదొక వైపు అడ్మినిస్ట్రేషన్ పరంగా, అంటే పాలనా పరంగా యోగి చేపించేస్తున్నారు. బట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు డిసెంబర్ 28వ తేదీన పోలీస్ స్టేషన్ కూడా పెట్టడం జరిగింది. సంబల్లో ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్ పెట్టింది. నిజానికి సంబల్ జిల్లాకి సంబల్ టౌనే హెడ్ క్వార్టర్స్, ముఖ్య పట్టణం. అక్కడ పోలీస్ స్టేషన్ ఉండాలి కదా. ఇన్ని రోజులు అక్కడ పోలీస్ స్టేషన్ కూడా లేదంటే పరిస్థితి ఎట్లుంది? అఖిలేష్ యాదవ్ పాలనలో, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల పాలనలో ఈ ఉత్తరప్రదేశ్లో పరిస్థితి ఎట్లుండేది అనేది మనకు అర్థమైంది. అక్కడ దాన్ని వాళ్ళకి వదిలేసింది. ఇంకా సంబల్ అంటే మనది కాదు, వాళ్ళది ఇలాకా అని చెప్పేసి వదిలేసింది అనమాట. కానీ ఇప్పుడు యోపికి వచ్చిన తర్వాత చేస్తుంది ఏంటంటే, పోలీస్ స్టేషన్ పెట్టించేసి ఆ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం శంకుస్థాపన కోసము లక్ష్మీ పూజ, నవగ్రహ పూజ ఇవన్నీ చేయడానికి పెద్ద ఎత్తున హిందూ మహిళలు కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. ఇటువంటి సీన్ అసలు చరిత్రలో ఎప్పుడు తెలియదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా హిందువులు అట్లా పెద్ద ఎత్తున పూజలు చేసింది. అయోధ్యలో బాబ్రీ కూల్చినప్పుడు కావచ్చు, అయోధ్యలో మన రామాలయ ప్రారంభోత్సవం జరిగినప్పుడు కావచ్చు, అప్పుడు కూడా సంబల్లో ఎటువంటి ఉత్సవాలు వేడుకలు జరగలే. అంత హిందువులను తొక్కిపెట్టేసిండు అక్కడున్న ముఖ్యంగా ముస్లిం నాయకులు. సామాన్య ముస్లింలు అని కాదు, బట్ ముస్లిం నాయకులు, వాళ్ళ అనుచరులు హిందువుల మీద అంత అజమాయిషి, అంత ఆధిపత్యం చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు యోగి చేసిన పని వల్ల ఏంటంటే హిందువులు ధైర్యంగా బయట వచ్చి పూజలు చేయడం మొదలుపెట్టిండ్రు. సో రేపు ఈ జమా మసీద్ కింద ఉన్న మా గుళ్ళన్నీ బయటకు వచ్చిన తర్వాత వాటికి టూరిజం కూడా పెరిగే అవకాశం. అయోధ్య, కాశీ, మథుర వీటికి ఎట్లయితే వస్తున్నారో జనాలు, ఇప్పుడు యాక్చువల్గా మొన్న వచ్చిన రిపోర్ట్ ఏంటంటే గత సంవత్సరంలో తాజ్మహల్ని మించి అయోధ్యకు రావడం జరిగింది యాత్రికులు. సో రేపు సంబల్ అనేది కూడా ఒక పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్గా కాబోతుంది. సో సంబల్కి టూరిస్టులు వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగొద్దు అంటే ఈ పోలీస్ స్టేషన్ ఉండాలి, పోలీస్ ప్రొటెక్షన్ ఉండాలని యోగి నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా అడ్మినిస్ట్రేషన్, పాలన. బట్ పొలిటికల్గా చూస్తే ఏంటంటే, జస్ట్ ఇంకా కొంతకాలం గడిస్తే ఏముంది, ఉత్తరప్రదేశ్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు మనకు ఢిల్లీ ఉన్నాయి, ఢిల్లీ తర్వాత బీహార్ ఉన్నాయి, బట్ ఆ తర్వాత వచ్చేది నెక్స్ట్ యూపీనే. యూపీలో 3వసారి యోగి నెగ్గాలి అంటే హిందుత్వ ఓటు కంపల్సరీ. అభివృద్ధి, ఉద్యోగాలు, ఇవన్నీ ఉద్యోగాల పరంగా కూడా ఏం యోగి వెనకబడి ఉండట్లేదు. కాషాయం ధరించిండు, మతోన్మాది, ఎప్పుడు మత రాజకీయాలు చేస్తాడని చెప్పి లెఫ్ట్ బ్యాచ్ వాళ్ళు నోటి దురదతో మాట్లాడుతుంటారు. కానీ యోగి ఉత్తరప్రదేశ్ వాళ్ళకి అసలు ఒకప్పుడు అఖిలేష్ యాదవ్ ఉన్నప్పుడు ఏంటి, ఎక్కడ చూసినా ఊరంతా, దేశమంతా వలస వచ్చి చేసుకునే కార్మికులు ఎవరు? యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు. సో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బంగ్లాదేశ్ క్రైసిస్ వల్ల, బంగ్లాదేశ్ సంక్షోభం వల్ల అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ దెబ్బతినడం వల్ల వాళ్ళ దేశంలో 80% ఆర్థిక వ్యవస్థ మొత్తం టెక్స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ ఇది. కానీ ముహమ్మద్ యూనిస్ వచ్చిన తర్వాత తెలివి తక్కువ వేషాలు వేసి భారత్ నుంచి ఎలక్ట్రిసిటీ కట్ అయిపోవడము, అట్లనే అంటే రకరకాల సమస్యలు, హింస, స్ట్రైకులు, పొద్దస్తమానం శాంతి భద్రతలు లేకపోవడం వల్ల బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ దెబ్బతింది. అక్కడున్న కంపెనీలు, అక్కడికి ఆర్డర్లు ఇచ్చే పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతున్నాయో వాళ్ళు యూపీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. యోగి ఆ పనిలో ఉన్నారు. కాబట్టి ఉత్తరప్రదేశ్లో ఎంప్లాయ్మెంటు ఇవన్నీ కూడా ఉన్నాయి, అభివృద్ధి, రోడ్లు, శాంతి భద్రతలు ఇవన్నీ ఉన్నాయి. బట్ హిందుత్వ ఓటు కూడా ఉండాలి. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎంపీ సీట్లు తగ్గడానికి కారణం ఏంది? మనోడు చెప్పిన కటాకట్ అన్నాడు కదా, 8,000 నీకు డబ్బులు వేస్తా అన్నాడు, వేయలేదు. తర్వాత వాళ్ళు కార్డులు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫీస్ దగ్గరకు వచ్చి నిలబడ్డారు లక్నోలో. కాబట్టి మోసం చేయడానికి అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ వెనకాడట్లేదు. కాబట్టి హిందుత్వ ఓట్ని కన్సాలిడేట్ చేసుకోవడం కోసం సంబల్ని ఒక సంకేతంగా యోగి చూపిస్తున్నారు. అసలు ఏమంటారు, పుష్ప భాషలో చెప్పాలంటే తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోయి మొత్తం సంబల్ని మొత్తం ఒక కోలిక్కి తీసుకొస్తున్నారు.
కాబట్టి ఈ ప్రభావము రాబోయే ఎన్నికల్లో ఉంటాయి. అండ్ ఫైనల్లీ మన యోగి ఆదిత్యనాథ్ అంటే మన దేశంలో ఉన్న మిగతా 28 మంది ముఖ్యమంత్రుల్లాగా అని అనుకోవడానికి లేదు. ఎందుకు అంటే ఆయన కాషాయం ధరించిండు, ఒకటి సన్యాసి, రెండోది పీఠాధిపతి, గోరఖ్పూర్ పీఠానికి అధిపతి. గోరఖ్పూర్ పీఠం అనేది చాలా చరిత్ర, చాలా పురాతనమైన పీఠం. అదేదో 100-200 సంవత్సరాల కింద స్టార్ట్ అయింది కాదు, దానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. గోరక్షనాథ్ నుంచి మొదలు పెడితే యాక్చువల్గా వాళ్ళ మూల గురువు ఎవరంటే దత్తాత్రేయుడు. అట్లనే గోరఖ్పూర్ మఠానికి అనుబంధంగా నాగసాధువులు కూడా ఉంటారు. సో ఇవన్నీ అంటే కుంభమేళాలో కూడా వాళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. రేపు సంక్రాంతి నుంచి కుంభమేళా జరుగుతుంది. ఇటువంటి పెద్ద అంటే చాలా పరంపర కలిగిన గోరఖ్పూర్ మఠానికి ఆయన పీఠాధిపతి, మహంత్. కాబట్టి ఆయన ఒక సాధువుగా, సన్యాసిగా, పీఠాధిపతిగా కూడా ఆయనకి ఏదైనా సంకేతం ఉందేమో. ఎందుకు సంబల్ని ఇంత ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారంటే అసలు బాబర్ సంబల్తో ఉన్న గుడిని కూల్చేసి మసీద్ లాగా మార్చాలని ఎందుకు అనుకున్నాడు అంటే అక్కడ కల్కి భగవానుడు అంటే విష్ణువు కల్కి అవతారము ఉద్భవించేది అక్కడే అనేది మన భాగవతంలో చెప్తున్నారు, అంటే పురాణాల్లో చెప్తున్నారు అనమాట. నార్త్ ఇండియాలో చాలామంది కూడా నమ్ముతారు. ఇప్పుడు మన శంబల అని చెప్పేది ఏదైతుందో అదే సంబల్ అని కూడా వాళ్ళు నమ్ముతారు అక్కడ ఉన్న వాళ్ళు. ఎక్కడైతే కల్కి అవతరిస్తాడో అక్కడే మసీదు కట్టాలనేది బాబర్ పట్టుదలతో చేయించాడు అప్పుడు. ఇప్పుడు యోగి దాన్ని రివర్స్ చేసి మళ్ళీ అక్కడ గుడి ఏర్పడేటట్టుగా చేస్తున్నారు. అంటే కల్కి రావడానికి పరిస్థితులన్నీ సిద్ధం చేసి పెడుతున్నారు యోగి అని కూడా మనం భావించవచ్చు. ఓకే, సో అర్థమైంది కదా దేశం అవతల మోడీ అండ్ అజిత్ దోవల్ గారు చేసే పనులు ఎట్లున్నాయో అండ్ ఉగ్రవాదుల పైన, మతోన్మాదుల పైన విరుచుకుపడుతున్నారు. అండ్ దేశం లోపల ఒక రాష్ట్రంలో, యూపీ రాష్ట్రంలో యోగి గారు మతోన్మాదుల పైన విరుచుకుపడుతున్నారు. ఇలాగే యోగి గారు చేసినట్టు 28 రాష్ట్రాల సీఎంలు చేస్తే దేశ చరిత్ర మారిపోయే రోజులు చాలా అతి త్వరలో ఉంటాయి. అండ్ వాళ్ళు చేసినా చేయకుండా కానీ దేశ చరిత్ర మార్చడానికి వీళ్ళు నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిపోతారు. ఎందుకు ఎవరు మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, లేకుంటే యోగి గారు కానీ, ఇలాంటి అజిత్ దోవల్ గారు కానీ, ఇలాంటి జయశంకర్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు ఉంటే ఇట్లా చిటికల్లో మార్చేస్తారు. సో నెక్స్ట్ యూపీ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఆ తర్వాత 1 నేషన్ 1 ఎలక్షన్ రాబోతుంది. హిందువులు ఎవరికి ఓట్ వేయాలో, ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి. జై హింద్.